అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో గెలిచిన ఓటమి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు, సరదా మనిషి. అందము, డబ్బు, తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని చాలామంది ముందుకు రాసాగారు. కానీ వాళ్ళు ఎవరిని చేసుకోను అని మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు. మనమడి ధోరణి నచ్చిన మహేశం తాత శివయ్య అతను ఒకనాడు దగ్గరకు పిలిచి, యారా, చూపించిన ప్రతి పిల్లను నాకు వద్దు పొమ్మంటే నీకు పెళ్ళి ఎప్పుడయ్యేట్టు, మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేట్టు అన్నాడు. తాత మాటలకు మహేశం నవ్వి, అమ్మ చేతి కింద ఆసరా కోసమా తాత, నా పెళ్ళి కోసం కలవరిస్తున్నది. ఆ మాట ముందే చెబితే ఏనాడో ఒక మంచి పనిపిల్లని మెడలో తాలికట్టి తీసుకొచ్చి ఉండేవాడిని అన్నాడు. మనవడి చమత్కారానికి శివయ్య కూడా నవ్వుతూ, మాటలకేం కానీ చూపిన ప్రతి పిల్లను కాదన్నావంటే చివరకు నాలాగే మీ నాయనమ్మ లాంటి ఎవరితో పాలనో పడగలవు అన్నాడు. శివయ్య మాటలు విన్న మహేశం నాయనమ్మ, అవునరా మహేశం, అరచేయంతి ఇంట్లో 66 సుఖాలు అమర్చిపెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది. మహేశం నవ్వుకుంటూ, తెల్లవారు లేస్తే బ్రతుకంతా గడిచేది భార్యతోనే. ఎంత ఇంట్లో పనిచేసేదానికైనా కాస్తో కూస్తో చురుకుదనము, తెలివితేటలు ఉండొద్దా తాతయ్య? అలాంటి పిల్ల దొరికినాడే పెళ్ళాడతాను అన్నాడు. ఇలా ఉండగా పక్కపల్లిలో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు శివను చూడడానికి వచ్చాడు. ఇద్దరు ఏవో కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేశాన్ని చూసి రమణయ్య, నీ మనవడేమిట్రా శివయ్య అని అడిగాడు. అవును, మా సూరయ్య పెద్ద కొడుకు మహేశం అన్నాడు శివయ్య. అలాగా, చాలా పెద్దవాడయ్యాడే, పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య. అప్పుడు శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు. బాగుంది, మీ వాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులా ఉన్నాడు అన్నాడు రమణయ్య. నీ మనవరాలు అంత తెలివైందా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా. రమణయ్య, మనవరాలంటే ఏమనుకున్నావు, తెలివితేటల్లో నీ మనవడు దాని ముందు తీసుకట్టనుకో అన్నాడు రమణయ్య గర్వంగా. స్నేహితుడి మాటలకు శివయ్య రోషపడి, అయితే నా మనవడు వచ్చి ఆ సంగతి ఏదో చూడవలసిందే మరి అన్నాడు. మహేశం ఒక్కడు రమణయ్యతో కలిసి వెళ్ళేట్టు గౌరుని చూసి నచ్చితే పెళ్ళాడేట్టు నిర్ణయమైంది. ఇద్దరూ బయలుదేరారు. ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య ఇంటిల్లిపాదని కేకలు పెట్టి పిలిచి, మా శివయ్య భావమనవడు అంటూ మహేశాన్ని అందరికీ పరిచయం చేశాడు. తర్వాత మనవరాలు గౌరి వైపు చూస్తూ, గౌరమ్మ, మనవడు గొప్ప తెలివైనవాడని మా శివయ్య తెగ మురిసిపోతున్నాడు. నా మనవరాలు నీ మనవడికేమీ తీసిపోదని చెప్పి కావలసి వస్తే వచ్చి చూసుకోమని పందెం కాసి మరి మహేశాన్ని ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. తాత మాటల్లో లీలగా ధ్వనిస్తున్న భావం అర్థమై గౌరి ముఖం ఎర్రబడింది. ఆకర్షణీయంగా చురుగ్గా ఉన్న గౌరి ముఖం చూడగానే పర్వాలేదు, తెలివైన పిల్లే అన్న భావం కలిగింది మహేశానికి. మహేశం గౌరి వైపు చూసి చిరునవ్వుతో, నాకు చాలా దాహంగా ఉందండి, తోడకుండా పట్టకుండా మనిషికి అందని ఎత్తులో ఉండే తీయటి నీళ్లు మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు. గౌరీ చిరునవ్వుతో తల ఊపి, క్షణంలో తెస్తాను. ఉన్నది ఉన్నట్టే తాగుతారా, మనిషి చేసుకున్న వాటిల్లో తాగుతారా అని మహేశాన్ని ప్రశ్నించింది. ఉన్నది ఉన్నట్టు తాగలేను, లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేశం గొడుసు పిల్ల అని అనుకుంటూను. 2 నిమిషాల్లో గౌరీ లోటా నిండా కొబ్బరి నీళ్ళు తీసుకుని వచ్చింది. అందరూ గౌరిని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇవా అనువడిగిన నీళ్ళు అంటూ రమణయ్య మహేశాన్ని మెచ్చుకున్నాడు. మహేశం రమణయ్యతో, సగం చచ్చిన దానికోసం పూర్తిగా చచ్చేదాన్ని వల్ల సుఖంగా బ్రతికే వాళ్ళెవరో చెప్పమనండి మీ మనవరాల్ని అడిగాడు. అందుకు గౌరీ నవ్వుతూ, అవన్నీ ఏమిటో చెబుతాను కానీ ఆ సుఖంగా బతికేవాళ్ళు మీ ఇంటికి ఎన్నాళ్ళకు ఒకసారి వస్తారు అని ప్రశ్నించింది. వెంటనే మహేశం ముఖం వికారంగా పెట్టి, ఛీ, వాళ్ళు మా ఇంటికి అసలు రానేరారు అన్నాడు. రక్షించారు, ఇక వినండి. చచ్చేది ఎర, దానికోసం వచ్చి సగం చచ్చేది ఎర, దానికోసం వచ్చి పూర్తిగా చచ్చేది చేప.
ఆ చచ్చిన చేపలను అమ్ముకుని సుఖంగా బ్రతికేవాళ్ళు బెస్తవాళ్ళు అని జవాబిచ్చింది గౌరి. రమణయ్య తన మనవరాలు తెలివితేటలకు ఆనందపడిపోతూ మహేశాన్ని ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు. మహేశం ఇంకొక ప్రశ్న ఉన్నదండి అని గౌరితో, మొదటిదాన్ని సేవిస్తేనే బ్రతుకు గడిచేది, రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికి రాడు, మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం, ఎక్కువైతే ఒక దానికి తోడై సర్వనాశనం చేస్తాయి, ఐదోది అనంతం, ఈ ఐదు ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు. గౌరి కనిపించని చిరునవ్వుతో తల వంచుకుని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మహేశం విజయగర్వంతో రమణయ్య కేసు చూస్తూ, నేను మా తాత గెలిచినట్టేనా, ఏది పందెం అన్నాడు. రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమక పడ్డాడు. అది గమనించిన మహేశం, ఏమీ వద్దులేండి, మీ గౌరిని మా ఇంటికి కోడలుగా పంపించండి చాలు అన్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండగా గౌరికి మహేశానికి పెళ్లి జరిగిపోయింది. అత్తవారింటికి వచ్చాక ఒకరోజు గౌరి భర్తతో, మీకు ఒక సంగతి చెప్పాలి అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు మహేశం. పెళ్ళికి ముందు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరి చిన్నగా నవ్వి, మీ ప్రశ్నించిన 5 పృథివ్యాప్ తేజోవాయు ఆకాశాలనే పంచమహాభూతాలు. మొదటిదైన పృథ్వీ అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతుకు, రెండవది నీరు, అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు, 3, 4 అగ్ని వాయువు, గాలి నిప్పు లేకపోతే బ్రతకలేం, ఎక్కువైతే ఒకదానికొకటి తోడే సర్వనాశనం చేసేస్తాయి, ఐదవదైన ఆకాశం అనంతం అన్నది గౌరి. మహేశం అంతా విని తెల్లబోయి చూస్తూ సమాధానం తెలిసి పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. దానాలు ఇవ్వగానే మీరు ఓడిపోతున్నట్లుగా ముఖం పెట్టారు, ఆఖరి అస్త్రంతోనైనా శత్రువులను లొంగదీయాలన్నంత పట్టుదలగా ఆఖరి ప్రశ్న అడిగారు. అప్పటికే నేను మీకు నచ్చానని, ఇంక మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినానని పెళ్ళాడతారని నాకు గట్టి నమ్మకం కలిగింది. అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్టు నటించి విజయం మీకే దక్కేటట్టు చేశాను. తమకంటే తమ భర్తలే గొప్పవాళ్ళు కావాలని కదా మా ఆడవాళ్ళు కోరుకునేది అన్నది. భార్య తెలివికి గొడుసుదనానికి లోపల పొంగిపోతూనే, అయితే ఇంతకు నేను ఓడిపోయానంటావు అన్నాడు మహేశం. ఏమో, గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరి. మహేశం తృప్తిగా నవ్వుతూ, ఓడి గెలిచాను, పరీక్షలో ఓడి నిన్ను గెలుచుకున్నాను అన్నాడు. ఇప్పుడు నేత్రలేపనం అనే మరో చక్కని చందమామ కథను విందాం. విశ్వనాథుడనే వైద్యుడికి మంచి అస్తవాసు గలవాడని పేరున్నది. ఆయన తన వద్దకొచ్చే రోగుల నుంచి పెద్దగా ఆశించేవాడు కాదు. ఒకనాడు ఆయన ఏదో ఔషధం తయారు చేసేందుకు అటకపై నుంచి పూర్వీకుల నాటి తాళపత్రాలను దించి చూస్తూ ఉండగా నేత్రలేపనం అనే మందు చేసే పద్ధతి ఆయన్ని బాగా ఆకట్టుకున్నది. ఆ లేపనాన్ని కంటికి రాసుకుంటే భూమిలో నిక్షిప్తమై ఉన్న ఏ వస్తువైనా కనబడుతుంది. విశ్వనాథుడు కుతూహలం కొద్దీ కావలసిన మూలికలు తెచ్చి కలవములో నూరి నేత్రలేపనం తయారు చేశాడు. తర్వాత ఆదివారం అమావాస్య కలిసే రోజు చూసుకుని ఆ లేపనాన్ని కళ్ళకు కాటుగ్గా పెట్టుకుని ఊరు బయట పొలాల్లోకి వెళ్ళాలి. ఆయనకు భూమి లోపల ఉన్న అన్నీ స్పష్టంగా కనబడసాగాయి. ఒక చోట పచ్చిక బిడ్డలో నిలువు లోతున లంకెల బిందులు ఆయన దృష్టిని ఆకర్షించాయి. ఆ లంకెల బిందులున్న స్థలం జమీందారు పెద్దరాయుడిది. శాస్త్ర ప్రకారం భూమిలో 6 అడుగుల లోపు దొరికితే ఏ వస్తువైనా భూమి యజమానికే చెందుతుంది. అందువల్ల జమీందారుకు ఈ సంగతి చెప్పాలనుకుని విశ్వనాథుడు లంకె బిందులున్న చోట గుర్తుగా ఒక పుల్లగుచ్చి ఇంటికేసి బయలుదేరాడు. ఆ రాత్రి భోజనం ముగించి మరునాడు జమీందారుని కలుసుకుందామనుకుంటూ విశ్వనాథుడు పడుకున్నాడు. ఒక రాత్రి వేళ మంచం పక్కగా ఏదో అలికిడయ్యి ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక భూతం గాల్లో కదులుతూ ఆయనకు కంటబడింది. విశ్వనాథుడు కొంచెం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకుని భూతాన్ని, ఎవరు నువ్వు, నాతో ఏం పని అని అడిగాడు. భూతం ఆయన కేసు తీవ్రంగా చూస్తూ, నేనెవరో తెలియనంత అమాయకుడువా నువ్వు? నేను భూతాన్ని, అందున పరమ కిరాతక జాతికి చెందిన భూతాన్ని అన్నది. సరే, భూతానమైన నీకు
మనిషినే నాతో ఏం పని అని ప్రశ్నించాడు విశ్వనాథుడు తొనక్కుండగా. ఈసారి భూతం వికవికమంటూ నవ్వి, నీతో వైద్యశాస్త్రం గురించి చర్చకో వాదులాడుకోవడానికో కాదు. ఇంతకు ముందు నువ్వు ఊరు పొలిమేరలో ఉన్న బీడులో ఒక చోట ఎండు పొల గుచ్చావు అవునా అని అడిగింది. అదేం నేరమా? ఏదో తోచక అలా చేశాను అన్నాడు విశ్వనాథుడు అమాయకంగా ముఖం పెట్టి. ఆ జవాబుకు భూతం గుడ్లురిమి, నన్నే మోసగించాలని చూస్తున్నావా? అక్కడ భూమిలో లంకెమిందులు ఉన్నవని ఎలాగో తెలుసుకున్నావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీ కనపడని నిక్షేపం నేను నా వారసుడి కోసం పాతిపెట్టింది. అది నా మనవడు మాధవుడికి దక్కాలి. మరెవరైనా దాన్ని తమదిగా చేసుకోవాలని చూశారో వాళ్ళని సర్వనాశనం చేస్తాను అంటూ మాయమైనది. భూతం హెచ్చరకు విశ్వనాథుడు భయపడలేదు. కానీ ఇప్పుడు ఆయనకు ఒక ధర్మ సందేహం కలిగింది. భూతం చెప్పినట్టు ఒకప్పుడు ఆ భూమి మాధవుడి తాత తండ్రులదే. అయితే వాడి హయాం వచ్చాక దుబారాతనం వల్ల ఆస్తులన్నీ అమ్మేసి బికారీగా మారాడు. ఆ బీడు జమీందారు స్వాధీనమైనది. దాని మాధవుడికి ఆ నిక్షేపం అందచేయాలంటంలో అంతగా న్యాయం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాత్రంతా బాగా ఆలోచించి విశ్వనాథుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మరునాడు ఉదయం ఆయన ఒక కుంచెడు తడిపిన ముడిశనగలు శివలింగం ఒక సంచిలో వేసుకుని పగలు పారా తీసుకుని బీడులోకి వెళ్ళాడు. అక్కడ లంకె బిందెలు ఉన్న చోటకు దూరంగా మూరడు గుంట తవ్వి అందులో శనగలు పోసి దాని మీద శివలింగాన్ని పెట్టి మన్నుతో గుంట పూడ్చి ఇంటికి వచ్చాడు. ఆ సాయంకాలానికి శివలింగంలో సగభాగం గుంటలోంచి పైకి వచ్చింది. అది చూసుకున్న వాడొకడు ఆ వార్త ఊళ్ళో చెప్పాడు. వెంటనే జనం బీడులో ఈశ్వరుడు వెలిశాడంటూ పూజలు చేయసాగారు. తన పథకం పారినందుకు విశ్వనాథుడు చాలా సంతోషించి నలుగురు గ్రామ పెద్దలను తీసుకుని జమీందార్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన జరిగింది విని ఎంతో ఆనందపడిపోతూ, దేవుడు వెలిసిన చోట దేవుడిదే అవుతుంది. అక్కడ ఆలయం కట్టేందుకు బీడంతా ఈనంగా ఇస్తారు. నా తొలి చందా కూడా తీసుకోండి అని డబ్బుతో పాటు అప్పటికప్పుడే ఈనం పత్రం కూడా రాయించిచ్చాడు. విశ్వనాథుడు పెద్దల సమక్షాన లంకె బిందెలు ఉన్న చోట నుయ్యి తవ్వడానికి మనుషుల్ని పురమాయించాడు. లంకె బిందెలు బయటపడినాయి. అందరూ దాన్ని దైవలీలగా భావించారు. 2-3 నెలల్లో లంకె బిందెల్లో దొరికిన ధనంతో అక్కడ చక్కని శివాలయం నిర్మించబడింది. దూరంగా ఉన్న చింత చెట్టు పైన ఉన్న భూతం మొదటి నుంచి జరిగిందంతా చూస్తూనే ఉన్నది. అది వైద్యుడి తెలివితేటలకు అబ్బురపడుతూ ఏమీ చేయలేక ఊరుకున్నది. ఇప్పుడు విద్య అర్హత అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పట్టుదల శ్రమల కోర్చగలిగిన శక్తి వివేకవంతులు జ్ఞానవంతులకే కాదు మూర్ఖులకు కూడా ఉంటుంది. నువ్వు మూర్ఖుడివా లేక జ్ఞానివా అన్న శంక కలుగుతున్నది. ఏది ఏమైనా జ్ఞానిగా పేరొందిన ఒక స్వార్థపరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కోసల రాజధాని నగరం పొలిమేరల్లో విద్యానంద యోగి అనే పండితుడు ఒక గురుకులాశ్రమాన్ని నెలకొల్పాడు. ఆయన బోధనల వల్ల పరమ మూర్ఖులు కూడా మహాజ్ఞానులు అవుతున్నారన్న ప్రతీతి వచ్చింది. అయితే కోసలరాజుకి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు విజయుడు బుద్ధిమంతుడు, 16 ఏళ్ల వయసులోనే సకల శాస్త్ర పరాంగతుడయ్యాడు. రెండో భార్య కొడుకు అజయుడు మాత్రం అతి గారాభం వల్ల ఒక్క విద్య కూడా తిన్నగా నేర్చుకోలేదు. ఒక రోజున చిన్నరాణి అజయుడి పరిస్థితి గురించి భర్తకు చెప్పుకొని, నా గారాభం వాడిని పాడు చేసిందని ఒప్పుకుంటాను, నా తప్పు మన్నించి వాడికి కూడా సకల శాస్త్రాలు వంటబడేలా చేయండి, విజయుడితో పోల్చి అంతా వాడిని చిన్నబుచ్చుతుంటే నాకు అవమానంగా ఉంటుంది అన్నది. కోసలరాజు ఇది విని, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, అజయుడు శుద్ధమొద్దు, వాడికి చదువు రాదు, దానికి నేనేం చేయగలను అన్నాడు. అజయుడు చాలా తెలివైనవాడు. అతడు దృష్టిని చదువు మీదకి మళ్లించగల మంచి గురువు లభిస్తే చదువులో వాడు అన్నను మించిపోగలడు అన్నది చిన్నరాణి. రాజు కాసేపు ఆలోచించి,
మన నగరపు పొలిమేరల్లో విద్యానంద యోగి గురుకులాశ్రమం ఉన్నది. ఆయన ఎటువంటి వాడికైనా చదువు చెప్పగలడంటారు. అయితే ఆశ్రమ నియమాలు కఠోరంగా ఉంటాయి. అక్కడ అన్ని జాతుల వాళ్ళు సమంగా చూడబడతారు. రాజు పేద అన్న భేదం లేకుండా అందరూ ఒకే రకం నియమాలు పాటించి తీరాలి. అందువల్లనే నేను మన విజయుని కూడా అక్కడికి పంపలేదు. నా సంగతేం నా సంగతికేం మన నగరంలోని భాగ్యవంతులెవరూ తమ బిడ్డలను విద్యానందయోగ గురుకులాశ్రమానికి పంపడం లేదు. మన అజీయుడు అక్కడ కఠోర నియమాలకు తట్టుకోగలడా అన్నాడు. ఇందుకు చిన్నరాణి, తమరు అజీయుడితో పాటు విజయుణ్ణి కూడా అక్కడికి పంపించండి. అన్నం చూసి వాడు వినయం నేర్చుకుంటాడు. అందువల్ల చదువురాని కారణంగా తన ఒక్కడినే అక్కడికి పంపారని చిన్నబుచ్చుకోని అవసరం లేదు అన్నది. రాజు అందుకు అంగీకరించి కొడుకులిద్దరిని విద్యానందయోగ ఆశ్రమానికి పంపాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లల విద్యాభ్యాసం ఎలా జరుగుతున్నది చూడాలని రాజు ఇద్దరు రాళ్ళను వెంట పెట్టుకుని గురుకులాశ్రమానికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా అక్కడ అజయుడు ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. నాయనా, ఇక్కడ నీకెలాగుంది అని అడిగాడు రాజు అజయుణ్ణి ఆప్యాయంగాను. విద్యానందయోగి మహాజ్ఞాని. నాకు చదువంటే ఆసక్తి కలిగింది. అందరూ ఏళ్ల తరబడి నేర్చుకుంటున్న శాస్త్రాలను నేను రోజుకొకటి చొప్పున నేర్చుకున్నాను. 2 వారాల్లోనే నేను ముఖ్యమైన శాస్త్రాలన్నీ నేర్చుకున్నాను అన్నాడు అజయుడు ఆనందంగా. చిన్నరాణి ఎంతో సంబరపడి, నువ్వేం నేర్చుకున్నావో ఒక్కొక్క శాస్త్రమే క్లుప్తంగా వివరించిన ఆయన అన్నది. అమ్మ, నీకు ఆ శాస్త్రాలన్నీ అంత సులభంగా అర్థం కావు. తీరిక సమయాల్లో నేను గురువుగారి వద్ద విన్న ఉపనిషత్ కథలన్నీ చెబుతాను. ప్రతి కథలోనూ ఎంతో గొప్ప నీతి ఉన్నది అంటూ అజయుడు అప్పటికప్పుడు కొన్ని కథలు చెప్పాడు. ఆ కథలన్నీ మూర్ఖులకు సంబంధించినవి. ప్రపంచంలో తమకు తెలియంది లేదని, తెలివితేటల్లో తమను మించిన వారు లేరని అనుకుని అహంకరించి భంగపడ్డ మూర్ఖుల కథలవి. అన్నయ్య కనిపించడం, వాడు చదువు ఎలా సాగుతున్నది అని అడిగింది పెద్దరాణి ఆతృతగా. ఇప్పుడు నేను చెప్పిన కథలను విద్యానందయోగ మాకు వినిపించాడు. కొత్తగా చేరిన విద్యార్థులకు ఆయన ఈ కథలు చెప్పడం ఆచారమట. ఈ కథలు వినగానే అన్నయ్య నిరుత్సాహపడిపోయాడు. తనకేమీ తెలియదని, తను నేర్చుకోవలసింది చాలా ఉన్నదని అనుకోసాగాడు. అందుకని అస్తమానము గ్రంథపారాయణం చేస్తున్నాడు అన్నాడు అజయుడు. రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి విజయుడి కోసం కబురు పంపాడు. విజయుడు రావడానికి కొంతసేపు పట్టింది. వాడు చాలా దిగులుగా కనిపించడం చూసి రాజు, ఏమి నాయనా ఇలా ఉన్నామేం? మేము వచ్చామని తెలిసి కూడా చూడ్డానికి రాలేదు అన్నాడు. విజయుడు తండ్రికి నమస్కరించి, నేను అంతఃపురంలో ఉండి గురువులు నేర్పిన వాటిని నేర్చుకుని నాకన్నీ తెలుసని గర్వపడ్డాను. అతి ముఖ్యమైన ఎంతో కాలం వృధా చేశాను. నేను నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉన్నది. త్వరలోనే రాజ్యభారం నిర్వహించవలసి ఉన్నది కాబట్టి వీలైనంత త్వరగా అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా సమయంలో ఒక్క క్షణం కూడా వృధా చేయటం లేదు అన్నాడు వినయంగా. ఈలోగా విద్యానందయోగి అక్కడికి వచ్చి, ప్రభువుల రాక గురించి నాకు కొంత ఆలస్యంగా తెలిసింది. జపంలో ఉన్నాను. నా ఆలస్యానికి మన్నించండి. నా శిష్యులు తమకేమీ లోటు చేయలేదు కదా అన్నాడు. రాజు యోగికి నమస్కారం చేసి ఆయనకు తన కొడుకులు ఇద్దరు మాటలు చెప్పి, నేను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి వీళ్ళ మాటలు. వీరి చదువులపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ప్రభు, విజయుడిక్కడ 2 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేస్తే సకల శాస్త్ర పరాంగతుడిగా నేను యోగ్యతాపత్రం ఇస్తాను. అది పొందిన వ్యక్తికి భక్తి, వేదాంత, లోకజ్ఞానాల్లో తిరుగుండదు అన్నాడు విద్యానంద యోగి. మరి అజయుడి సంగతి ఏమిటి అని అడిగాడు రాజు. అజయుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు, ఏకసంధాగ్రాహి. విద్యాభ్యాసానికి అతడికి గురువు అవసరం లేదు. అతడికి విద్యాబోధన చేయటానికి నా తెలివి చాలదు. అతన్ని ఈరోజే మీరు మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అన్నాడు విద్యానందయోగి. రాజు ఆయన ఏదో అడగబోయిన వాడల్లా మౌనం వహించి అప్పటికప్పుడే అజయుణ్ణి తన వెంట రాజధానికి తీసుకుపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఎంతో జ్ఞానిగా నలుగురి చేత ప్రశంసించబడే విద్యానందయోగి స్వార్థపరుడని తెలుస్తున్నది కదా. అజయుడు ఏకసంధాగ్రాహి, అతడి విద్యాభ్యాసానికి గురువు అవసరం లేదు అన్న యోగి మాటలు వెనక్కి ఏదో మర్మం
తీరాలి. తన దగ్గర అతడు మరికొంతకాలం విద్యను అభ్యసిస్తే కానున్న రాజైన విజయుణ్ణి మించిపోగలడన్న భయం యోగికున్నదని నా అనుమానం. భవిష్యత్తులో రాజగురువుగా మరింత కీర్తి ప్రతిష్టలు గడించాలన్న యోగి స్వార్థబుద్ధే కదా అజయుడికి విద్య నేర్పే నిరాకరించడానికి మూల కారణం. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక రాజకుమారుణ్ణి అతని తండ్రి ఎదుట మూర్ఖుడనడం తగని పని. అందువల్లనే విద్యానందయోగి ఎంతో మృదువుగా ఆ సంగతి రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు. అజయుడు ఏకసంధాగ్రాహి కావచ్చు, కానీ అతడు జన్మతః మూర్ఖుడు. అతడి మూర్ఖత్వం తొలగించాలని యోగి అతడికి కొన్ని మూర్ఖుల కథలు చెప్పాడు. అవి విన్న అజయుడికి తను ఆ కథల్లో లాంటి మూర్ఖుడన్న విషయమే స్ఫురించలేదు. 2 వారాల్లో తను సకల శాస్త్ర పరాంగతుడయ్యాడనుకునే అజయుడు నిజంగా శాస్త్రజ్ఞానంలో దిట్ట అయితే అహంకారం కొద్దీ అందరినీ బాధించగలడు. అతడు రాజు కొడుకు కావడం వల్ల అతడు అహంకారం లోకులందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. ఆ కారణంగా అతడు విద్య నేర్చుకునేందుకు అర్హుడు కాదు. విద్యానంద యోగి ఎంతో నిస్వార్థ బుద్ధితో రాజక్షేమం కోరి అజయుడికి విద్య నేర్పి నిరాకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.